ఇప్పుడు నేను 18 ఏళ్ల యువతిని, ఇకపై కాదు కాదు నేను బాలికను. నమ్ము నమ్మకపోయినా మంచి చేయ ఏ తెంచిన యువతరం భారత్నే సరిదిద్దే భవితలం. బాల్యం నుంచి ఓటు అర్హతే లేకుంది, దేశం నేడు ఓటు కోరి మమ్ము పిలిచింది. మనమంతా కలిసి నేడు ముందడుగేద్దాం, దేశ భాగ్యమే భవ్యంగా మార్చేద్దాం. మనమంతా కలిసి నేడు ముందడుగేద్దాం, దేశ భాగ్యమే భవ్యంగా మార్చేద్దాం. ఓ ఓ మన ఓట్లతో దేశ ప్రగతి కలిగిద్దాం. మన దేహం ప్రాణం అంతా ఈ దేశందే, తొలి ఓటుకై దేశం నేడే పిలిచింది. ఆశించిన దానిని ఆచరించి చూపిద్దాం, భావితరాల భవితకై కృషి చేద్దాం. మనమంతా కలిసి నేడు ముందడుగేద్దాం, మన ఓట్లతోనే దేశ ప్రగతికి శ్రీకారం చుడదాం. ఓ ఓ మన ఓట్లతో దేశ ప్రగతి కలిగిద్దాం. నాదైనది ప్రతిదీ ఈ దేశందే, ఈనాడు దేశమే ఓటు కోరి నన్ను పిలిచింది. మిత్రులారా, ఓటు దీక్షతో దేశ భవితనే తీర్చిదిద్దగా మనమంతా నడు ముందుకు సాగుదాం. ఓ ఓ కాశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా ప్రతి వారు మన వారే, ప్రతి ప్రాంతం మన ప్రాంతమే కావున దేశం కోసం కృషి చేద్దాం. అందుకనే ఓటు దీక్ష వహిద్దాం. ఈశ్వరం ఈ హక్కు మన స్వేచ్ఛ ప్రతిఫలం. ప్రజాస్వామ్య ప్రథమ సంస్కృతి ఇదే ప్రజాస్వామ్య ప్రథమ సంస్కృతి ఇదే. మన మొదటి ఓటు దేశం క్షేమం కోసమని మనమంతా ప్రమాణం చేసి ముందడుగు వేసేద్దాం.